అవన్నీ చూసారా, కనకాంబరాలు అయితే నేను కోసేస్తున్నానండి. మొత్తం ఇంకా ఉన్న రాలిపోతామండి, కోసేస్తున్నాయి. ఒక మునిమే ఒక 3 అవుతామండి. చాలా పువ్వులు అయితే వచ్చాయి. ఇలాగ నేను ఎన్నెలతో ఎందుకు తీసేస్తున్నానంటే మొగ్గలు అయితే మరి లేవండి. ఇలాగ ఎన్నెలతో తీస్తే మళ్ళీ పక్కన ఎన్నెలు రావడానికి అవకాశం ఉంటుందండి. అందుకోసం నేను ఎన్నెలతో కోసేస్తున్నానండి. అనుకోవచ్చు ఏంటి మొగ్గలతో ఎన్నెలతో కోసేస్తుంది ఏంటి అనుకోవచ్చు. అందుకోసం మొగ్గలు లేనివి కోసేస్తున్నానండి ఎన్నెలతోటి. పక్కన ఎన్నెలు రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ కోసి పక్కింటి ఆవిడ పాప ఫంక్షన్ అండి, దండ కుట్టేసి ఇచ్చేస్తుందండి. పువ్వులైతే కోస్తానండి, మాల కుట్టేసి ఇచ్చేస్తాను. పక్కింటి వరసమ్మ గారు వాళ్ళ మనవరాలకి మెచ్చిరి ఫంక్షన్ అవుతుందండి, మాల కుట్టేసి ఇచ్చాను. 3 మందారాలు 2 చంకం పువ్వులు కూడా ఉన్నామండి, కోసుకుందాం. చూడండి ఎంత బాగున్నా, పెద్ద పువ్వులండి, చాలా తాజాగా. రోజుకు 3, 4 ఏడుతున్నామండి. సన్నజాజులు కూడా ఏడుతున్నామండి. చూసారా ఎంత బాగున్నాయి సన్నజాజులు. మందారాలు, సన్నజాజులు, శంఖం పూలు ఇచ్చామండి. చుక్కమల్లి ఉన్నా కానీ కోసుకుందాం తర్వాత. ఇవి అయితే మాలకు పువ్వులు అయితే కట్టిస్తానండి. చూసారా 3 ఉంటాయి కదా, మినిమం 3 ఉంటాయండి. నేను మేడ మీద కోసి మేడ మీద కట్టిస్తానండి. ఇప్పుడు కొద్దిగా మొక్కల కింద తుడిసి, ఆకులు కూడా తుడిసి, కొద్దిగా మొత్తం మేడంతా కొద్ది తుడిసి మొక్కలకి నీళ్ళేసి కింద దిగిపోతున్నానండి. నాకు పని అయిపోయిందండి. చూడండి ఎంత తాజాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.